హలో ఫ్రెండ్స్, ఈరోజు మన బ్యాచిలర్స్ రెసిపీలో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. మరి ఇది కూడా నేను కెటిల్లోనే ట్రై చేశాను. మరి ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం మటన్ తీసుకుని దాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను వచ్చి 206 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే మనం 250 గ్రామ్స్ వరకు కూడా ఇందులో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న మటన్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొద్దిగా వేసుకోవాలండి. పసుపు వచ్చి 1/2 టేబుల్ స్పూన్, ఇంకా కారం వచ్చి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. సాల్ట్ వచ్చి 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం పీసెస్ అంతటికి కూడా మసాలా పట్టేంత వరకు చేసుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. 1 లేదా 2 అవర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఓవర్ నైట్ అయినా మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లగ్ని మనం పవర్ సప్లైకి ఒకసారి పెట్టేసుకున్న తర్వాత కెటల్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకుందామండి. 2-3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి పవర్ సప్లై ఆన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయింది. ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేస్తున్నాం. ఒక 5 to 6 వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. మీడియం సైజ్ 2 తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత 2 టమాటోస్ అండి. ఇవి కూడా మీడియం సైజే ఉన్నాయి. దీన్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇది కూడా ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. ఇది కూడా 1/4 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం మటన్లో మ్యారినేట్ చేసాం కాబట్టి ఇది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కోసం మనం వేసాము. ఇవి వేసిన తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసి దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేద్దాం. ఒక 2-3 నిమిషాలు ఇలాగే మనం కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మరి కారం యాడ్ చేయకూడదు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేయకూడదు. ఆ 2 యాడ్ చేసామంటే మనకి ఇది ఫాస్ట్గా మాడిపోతుంది. అందుకని ఈ విధంగా చేసుకుంటే కనుక పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసామంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఆనియన్స్లోది బయటకు వస్తుంది. ఇంకా కొద్దిగా ఫాస్ట్గా మనకి కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా మంచిగా బయటకు వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇది మటన్ యాడ్ చేసుకోవాలండి. నేను ఓవర్ నైట్ అయితే పెట్టుకున్నాను. మరి ఇన్ కేస్ మీకు కుదరకపోతే అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా పెట్టుకుంటే కనుక త్వరగా ఇది సాఫ్ట్గా అయ్యి మనకి త్వరగా కుక్ అవుతుంది. ఈ మటన్ పీసెస్కి ఇందులో వేసుకోవాలి. మ్యారినేట్ చేసినవి వేసి ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై అవనివ్వండి. తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాం. మళ్ళీ దీన్ని మూత పెట్టి కవర్ చేసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేద్దాం. ఈ విధంగా మనం 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇన్ కేసు మీకు మాడుతుంది కింద అనిపిస్తే కనుక వెంటనే వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నాకైతే కొంచెం లైట్గా మాడుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే నేను ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఎంత గ్రేవీ కావాలో దాని ప్రకారం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మాత్రమే మనం కారం యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మ్యారినేషన్లో నేను వేసాను కాబట్టి జస్ట్ కొద్దిగా వేస్తున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఈ మటన్ కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక మటన్ మనకి 30 మినిట్స్లో చాలా మంచిగా కుక్ అయిపోతుందండి. మరి అప్పుడప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 30 మినిట్స్ అయిపోయిన తర్వాత పవర్ సప్లై దగ్గర ఒకసారి స్విచ్ బంద్ చేసేయండి.
చేసిన తర్వాత ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తున్నాం. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక్కసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అల్యూమినియం ఫాయిల్ షీట్ ఉంటుంది కదా, అది మనం క్లోజ్ చేసేస్తే కనుక హీట్ అనేది బయటికి వెళ్ళిపోకుండా లోపల ట్రాప్ అయ్యి ఉంటుంది. ఇంకా మటను ఇంకా కొంచెం కుక్ అవ్వాల్సింది ఏమన్నా ఉంటే మంచిగా కుక్ అయిపోతుంది. ఇన్ కేస్ అది లేకపోతే కిచెన్ నాప్కిన్ కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా క్లోజ్ చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీరు అలా రెస్ట్లో దాన్ని పెట్టేయండి. ఎగ్జాక్ట్లీ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అయిందో. చాలా మంచిగా అయిందండి. టేస్ట్ కూడా చాలా చాలా మంచిగా వచ్చింది. మనం స్టవ్ మీద చేసుకున్నా కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు బాగా పేస్ట్ లాగా అయిపోతుంది మటను. కానీ ఇందులో చాలా కరెక్ట్గా ఉడికింది. చాలా సాఫ్ట్గా అవ్వలేదు, ఇంకా గట్టిగా కూడా అవ్వలేదు. నాకైతే కరెక్ట్గా కుక్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది కాబట్టి నేను సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాని నుంచి డిటాచ్ చేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే కనుక మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా రైస్, పులావ్ దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మరి నేను కెటిల్ కొనుక్కోమని చెప్పట్లేదు. ఎవరికైతే కెటిల్ ఉందో అలాంటి వాళ్ళకి ఎలా ఈజీగా చేసుకోవాలని నేను వీడియోస్ చేస్తున్నాను. మరి మీకు ఇది యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా మీకు ఏ వీడియోస్ ట్రై చేయాలని అనిపిస్తుందో అవన్నీ నాకు కామెంట్ ద్వారా చెప్తే అవన్నీ తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.